నమస్తే అండి. 6 నెలల్లో అన్నీ జరిగిపోవు, అన్ని సమస్యలు సద్దుమణిగిపోవు, రోడ్లు బాగైపోవు, ఇతరత్ర సమస్యలు తీరిపోవు. కానీ అక్కడక్కడ సన్నాయి నొక్కులు వినిపిస్తూనే ఉంటాయి. వైకాపా సోషల్ మీడియా లేదా వైకాపా అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో అసలు సమస్యలంటూ కనిపించకూడదు, వినిపించకూడదు అనేటటువంటి ప్లానింగ్తో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు ఇప్పుడు కనిపిస్తోంది. మద్యం వ్యవహారాలు కావచ్చు, ఇసుక రేట్లు కావచ్చు, ఇలాంటివి అన్నీ నిత్యము ప్రముఖ దినపత్రికల జిల్లా పేపర్లలో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మరీ ఎక్కువ కాకుండా వీలైనంత వరకు కూడా ప్రజా సమస్యలు వార్తలుగా వస్తూనే ఉన్నాయి. కానీ ఇవే వార్తలు, ఇవే సమస్యలు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. వైకాపా రూలింగ్లో ఉండేటప్పుడు, అధికారంలో ఉండేటప్పుడు ఇలాంటివన్నీ కూడా కొండంతలుగా సోషల్ మీడియాలో కనిపించేవి. రోడ్లు గతుకులని, గోతులని, ఇసుక రేట్లు, అలాగే మద్యం పాట్లు అని ఇట్లాంటివన్నీ కూడా అటు జనసేన, ఇటు తెదేపా అనుకూల హ్యాండిల్స్లో విపరీతంగా కనిపించేవి. ఇప్పుడు వైకాపా హ్యాండిల్స్ ఆ పని చేయడం లేదు. దీనికి కారణం ఏమిటి అని అనుకుంటే కేసులు, అరెస్టుల భయము, ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా జనాలని అరెస్ట్ చేయడం, లోపల వేసేయటం. దీంతో సోషల్ మీడియాలో నెగిటివిటీ అన్నది సద్దుమణిగిపోయింది. కానీ ఇక్కడ ఒకటే అనుమానం, ఇలా అరెస్టులు అయినటువంటి వారు, వారి కుటుంబీకులు, సంబంధీకులు వీరంతా ఇంకా ఎప్పటికీ కూడా యాంటీ తెదేపాగా వైకాపా అనుకూలంగా ఉండిపోవలసిందే కదా. ఒకసారి దెబ్బతిన్నటువంటి వారు, జైలుకు పోయినటువంటి వాళ్ళు, కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అనుకూలంగా మారే అవకాశం తక్కువ కదా. వీరంతా వైకాపా ఓట్ బ్యాంకు అనుకుంటే వాళ్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయడం లేదు. వారిని మరింత టార్గెట్ చేయటం ద్వారా అటుపక్కనే ఉంచేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైకాపా 40% ఓట్ బ్యాంకు ఉన్నట్లు వెల్లడైంది వైకాపాకు. అయితే 40% ఓట్ బ్యాంకు ఉంది. అంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా 40% ఓట్ బ్యాంకు అంటే చిన్న విషయం ఏమీ కాదు. కూటమి ప్రభుత్వం ఈ ఓట్ బ్యాంకు తగ్గించే ప్రయత్నం చేయకుండా అలాగే స్థిరంగా ఉంచేలా చేస్తుంది. ఇది సరికాదని పలువురు ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయము. నమస్తే.